హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ ఏంటంటే బీరకాయ పచ్చిమిర్చి పప్పు. బీరకాయ పచ్చిమిర్చి పప్పు మనం రైస్లోకి, చపాతీలోకి, పూరిలోకి తినొచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్తోని పెసరపప్పు కడుక్కొని పక్కకు నానబెట్టుకోండి పక్కకు. తర్వాతకి అందులోకి కావలసిన బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి ఐటమ్స్ తీసుకోండి. తర్వాతకి పప్పు నానిన పప్పుని గుండెలో పోసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి రోట్లో కానీ మిక్సీలో కానీ కొంచెం ఉప్పు వేసి దంచుకోండి మెత్తగా అయ్యే వరకు. తర్వాత పచ్చిమిర్చి మెత్తగా అయినాక బీరకాయ ఉంటాయి కదా, బీరకాయ కూడా అందులో వేసుకొని దంచుకోండి. ఇందులో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఇందులో రోట్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేసినంతగా కాకుండా రోట్లో పచ్చడి బాగుంటుంది. ఈ రోట్లో దంచుకున్నది కొంచెం పసుపు వేసుకొని అలాగే మెత్తగా దంచుకోండి. అలా వాటర్ అన్నీ బయటకు వస్తుంటాయి. ఇలా బాగా దంచుకోండి. మీకు ఎవరికైనా ఇలా రోట్లో పచ్చళ్ళు ఇలా పప్పులు వేసుకున్నప్పుడు ఇందులో నూరుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే రోట్లో చేసుకోవడం ఎక్కువ ఇష్టం మిక్సీలో కన్నా. ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా రుబ్బుకొని, ఇలా మిక్సీలో వేసినంత కాకుండా కొంచెం కచ్చపిచ్చగా ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా దంచుకోండి. రోట్లో అయితే, మిక్సీలో అయితే ఒక 2 minutes ఇలా గ్రైండ్ చేయండి. ఇప్పుడు పప్పు ఇలా పొంగినప్పుడు 50% ఉడుకుతుంది పప్పు. ఇందాక మనం దంచుకున్న బీరకాయ పచ్చిమిర్చిని అందులో మిక్స్ చేసి ఇలా కలపండి బాగా. తర్వాత టమాటోస్ కూడా అందులో వేసుకోండి. ఆ తర్వాత ఇదంతా సిమ్లోనే ఉడికియాలండి. మంట హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుందండి, సరిగా ఉడకదు. ముందే పెసరపప్పు కదా, లో ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడుకుతుంది, అంత మెత్తగా కాకుండా. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇది మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి. మొత్తం గడ్డకుండా కింద అంటుకోకుండా కలుపుకుంటూ ఉండండి. ఒకసారి చూడండి పప్పు ఎలా ఉడికిందో మెత్తగా. కుక్కర్లో వేస్తే మొత్తం ఇలా ఉడకదు, అందుకే డైరెక్ట్గా గుండెలో ఉడకబెట్టుకున్నాను. ఇలా ఉడికిన పప్పు, టమాటోలు ఇవన్నీ ఉడికినాక ఒక సపరేట్ కడాయిలోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత అదే బాండీలో మళ్ళీ పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద అదే గుండి పెట్టుకొని అందులో ఒక 2 tablespoon or 3 tablespoon ఆయిల్ వేసుకోండి. నూనె కాగాక ఒక జీలకర్ర, ఆవాలు వేసుకోండి, ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. అవి చిట్టపట్టలు ఆడుతున్నప్పుడు ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది మొత్తం స్మాష్ చేయండి, మొత్తం గంట తీసుకొని. తర్వాత కప్పులో కరివేపాకు బాగా వేగాక ఇలా గంటతో పప్పు తీసుకొని పోపులో వేసుకోండి. కొద్దిగా వేసుకొని మూత పెట్టుకోండి. వీడియోలో చూస్తున్న విధానంగా మూత పెట్టుకున్నాక మొత్తం పప్పు తీసుకొని ఒకటేసారి మొత్తం పోసి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.